నమస్కారం మేడం. నమస్తే. సార్ కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారండి. ఒక వచ్చేది ప్రభుత్వం మన ప్రభుత్వమే. మిగతా అంటే ఎక్కువగా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని సమాధానించడానికో లేదంటే వాళ్ళకి చెప్పమని బుజ్జగించడానికో వచ్చేది మనమే అధికారంలోకి, అక్కడి నుంచి 15 సంవత్సరాలు అక్కడే ఉంటాం, ఇది అధికారంలో ఉంటాం అంటున్నారండి. ఆయన వయసు ఇప్పుడు 70 సంవత్సరాల పైన ఉండి ఉంటుందండి. ఆయన వయసు ఎంత అనేది ఇక్కడ కాదు, కానీ ఇలాంటి వాళ్ళే వెంపల చెట్లకి నిచ్చెలు వేసే వీరులు అంటారు. ఓకే. లేకపోతే ఆయన దింపుడు కళ్ళం ఆశ ఎట్లుందో చూడండి. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చింది ప్రభుత్వం, 6 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, లేదు 7 నెలలు. ఇప్పుడే ఏదో 3-4 సంవత్సరాలు అయిపోయినట్లు, ఇదేదో ఎలక్షన్ ఇయర్ అన్నట్లు ఆయన అగచాట్లు చూస్తుంటే, ఆయన పాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు 15 ఏళ్ళు మందే అంటున్నారు. అసలు మన తెలంగాణ ఫలాలు మనం ఇంకా అందుకోలేదు, ఈలోపే అవాంతరం వచ్చేసి మన ఫలాలన్నీ తినేయడానికి వేరేవాడు వచ్చాడు అన్నట్టు చెప్తున్నాడు. అసలు ఈ 10 ఏళ్లలో జరిగిన అవినీతి గురించి నువ్వు మాట్లాడు ఎందుకు? ఈ 10 ఏళ్లలో ఏ అవినీతి లేకపోతే నీ కూతురు జైల్లో ఎందుకుంది? నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ కూతురు ఎక్కడుంది? ఉద్యమం సమయంలో నువ్వు ముఖ్యమంత్రి అవ్వకముందు నీ కూతురు ఏ ఇంట్లో ఉంది? ఒక అద్దె అపార్ట్మెంట్లో ఉంది, 2 బెడ్రూమో 3 బెడ్రూమో అపార్ట్మెంట్లో ఉంది ఆమె. అది ఆమె ఇల్లు. ఇప్పుడు ఆవిడ ఇల్లు ఎంతో లెక్కేయండి. ఆవిడ పెట్టుకునే నగలు ఎన్ని, డైమండ్స్ ఎన్నో చెప్పండి. ఇప్పుడు మీ భార్య కావచ్చు, మీ కోడలు కావచ్చు, వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బులు, లేకపోతే మీరు వాడుతున్న కార్లు, మీ ఇళ్ళు కావచ్చు, ఏవైనా మీరు అసలు అదేంటిది ప్రగతి భవన్ కట్టుకున్నారు. అసలు మీకు పెద్ద ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లో ఉంటారు మీరు అంటే. అసలు ఎన్ని మీకు వచ్చాయా అంటే మీకు ఇంకా సరిపోలేదన్నమాట. అంటే తెలంగాణ ఫలాలు మీ కుటుంబానికి అందలేదని మీరు బాధపడుతున్నారు అన్నట్లుగా చూడాల్సింది తప్పితే వీరేగా చూడడానికి ఏం లేదు. మీరు, మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ మేనల్లుడు, మీ పెంపుడు కొడుకు, మీ 5గురు ఆస్తులు 10 సంవత్సరాల క్రితం ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? లేదు అనుకుంటే ఉద్యమం మొదలవ్వక ముందే ఏ పరిస్థితిలో ఉన్నారు మీరు? ఉద్యమం మొదలైన తర్వాత మీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని మీరు మీ కుటుంబం ఎన్ని డబ్బులు సంపాదించింది? కార్పొరేట్ కాలేజీల దగ్గర నుంచి, సినిమా ఫంక్షన్ల దగ్గర నుంచి, సినిమా షూటింగ్లు ఆపేసి మీరు డబ్బులు తీసుకున్న సంగతి ప్రపంచానికి తెలుసు. ఇవాళ ఏంది కొత్తగా ఏదో తెలంగాణ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందలేదు అని చెప్పి మీరు కూని రాగాలు తీస్తే అయిపోద్దా? బుడిబుడి ఏడుపులు, బుడిబుడి రాగాలంటారు వీటిని. దొంగ ఏడుపులు ఏడిస్తే ఎట్లా చెప్పండి? పైగా 2029లో ఎలక్షన్స్లో గెలిచి 15 ఏళ్ళు ఉంటామని చెప్తున్నారు. అంటే పోనీ సీఎం కూడా మీ ఇంట్లోనే ఉంటుందని చెప్పొచ్చుగా. ఇవన్నీ మీ పిల్లల్ని ఊరడించుకోవడానికి మీరు చెప్పండి. ఢిల్లీ వెళ్ళి మీ అమ్మాయిని ఊరడించండి. ఎలాగోలా 4 ఏళ్ళు నువ్వు జైల్లో కాలక్షేపం చేసేస్తే 29లో మనమే గెలుస్తావమ్మా, అప్పుడు నువ్వు రిలీజ్ అవుతావు, కానీ అప్పుడు అవసరమైతే నిన్నే సీఎం చేస్తానను, ఇట్లాంటివి ఏమైనా చెప్పాలి. కాకపోతే అందరికీ తెలిసిన సత్యం ఏంటి అంటే, ఈయన దగ్గర నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే జారిపోతున్నారు. ఈయన వాళ్ళని ఎత్తుకోలేకపోతున్నారు, చంక దిగి పారిపోయి వెళ్ళిపోతున్నారు. అది ఈయనకి కష్టంగా ఉంది. దానిలో భాగంగానే ఈ మాటలన్నీ వస్తున్నాయి తప్పితే వేరే ఏమీ కాదు. పైగా 30 ఏళ్ళు ఉంటానని ఒక ఆయన అన్నాడు పక్క రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు. ఏమయ్యాడో చూసాం కదా. అసలు మీరు ముందు అధికారంలోకి వస్తే 29లో 15 ఏళ్ళు ఉంటారా 30 ఏళ్ళు ఉంటారా అప్పుడు ఆలోచిద్దాం. అసలు ముందు 29లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు సంగతి కదా. అసలు అయిపోయింది మీ పార్టీ పరిస్థితి. మీ పార్టీలో 3 మిగులుతారని చెప్పాం, 3 మిగులుతారు. ఆయన బీఆర్ఎస్ అసలు యాక్చువల్గా టీఆర్ఎస్ని ఒక తెలంగాణ పరిమితి చేయకుండా దేశం మొత్తం మీద ఏదో చేయాలని అనుకున్నాడు మేడం ఆయన. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకోదు, తెలంగాణలో కొడుకు అప్పచెప్పేసి దేశ రాజకీయాలు ఏల్దాం అనుకున్నాడు. నన్ను దేశం పిలుస్తుంది అని చెప్పి ఆయనకి దివ్యవాణి చెప్పింది. ఆయన ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని తీసి భారత రాష్ట్ర సమితిని చేసేసాడు ఆయన. మరి భారత రాష్ట్ర సమితిని చేసిన తర్వాత మీరు కనీసం మహారాష్ట్రలో కూడా పోటీ చేయలేకపోయారు మొన్న ఎలక్షన్స్లో. సరే మహారాష్ట్ర సంగతి వదిలేయండి,
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రమే కదా, తెలుగు రాష్ట్రమే ఉమ్మడి కదా, ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు పోటీ చేయలేకపోయారు. పార్టీని పెట్టారు అక్కడ, మీరు ఎందుకు పోటీ చేయలే? కనీసం పోటీ చేయాలి కదా, పోటీ చేయలే. మహారాష్ట్రలో పోటీ చేయలే, పక్కనే కర్ణాటక, చాలా కబుర్లు చెప్పావు, కర్ణాటకలో పోటీ చేయలే. మరి నువ్వు ఎక్కడ పోటీ చేయకుండా అసలు మీరందరూ బీఆర్ఎస్ అంటున్నారు, కానీ నేనైతే ఏ రోజు బీఆర్ఎస్ అనడానికి ఇష్టపడలేదు. నేను ఇది బీఆర్ఎస్ కానే కాదు, ఇది టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా ఇవాళ ఈ గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరో ఉండరు, వాళ్ళు కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెళ్ళిపోతారు. ఈ కష్టం ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, కాంగ్రెస్ని చంపాలి అనుకున్నాడు. బీజేపీ ఇచ్చిన సపోర్ట్ తోటి బీజేపీ ఈయనకి చెప్పింది, నువ్వు కాంగ్రెస్ని చంపాలి అని ఈయనకు ఒక టాస్క్ ఇచ్చింది, బిగ్ బాస్లో టాస్క్ ఇచ్చినట్టు. ఆ కాంగ్రెస్ని చంపే ప్రాసెస్లో బీజేపీ బలపడింది. బీజేపీ బలపడి దాదాపు ఈయన్ని మింగేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ. అది జరిగింది. కాలము అన్నిటికన్నా శక్తివంతమైంది, ఎప్పుడో రోజు చూపిస్తుంది, అది ఇప్పుడు చూపించింది. అందుకని మీరు కాలం కూరల్లో చిక్కిపోయి అయిపోయారు. మీరు ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తాము అని పగటి కళ్ళకు అనుకుంటా, అంటే అక్కడ ఫామ్ హౌస్లో వేప చెట్టు కింద పడుకొని పగటి కళ్ళలకు అంటూ ఉంటే దానికి ఎవరేం చెప్పలేరు. కానీ వాస్తవ పరిస్థితులు, రాజకీయపరమైన ఒక ఖాళీ ఉండాలి, ఒక వ్యాక్యూమ్ అంటారు, పొలిటికల్ వ్యాక్యూమ్, అది లేదు ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఓ పక్క కాంగ్రెస్ బాగానే చేసుకుంటూ వెళ్తుంది, బీజేపీ కూడా బాగానే ఉంది. మరి అలాంటప్పుడు నీకు ఎక్కడి నుంచి అవకాశం వస్తుంది? నీకు రాదు ఆ అవకాశం. వస్తుంది అనే ఒక భ్రమలో ఈ జారిపోతున్న వాళ్ళందరూ, ఇప్పుడు ఎట్లా ఉందంటే గుప్పెట్లో ఇసుక జారిపోతూ ఉంటుంది, ఏం చేసినా జారిపోద్ది. అది మూసినా తక్కువ ఉంటుంది, తెరిస్తే జారిపోద్ది, మూస్తే పక్కలకి వెళ్ళిపోద్ది. ఆ పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు. అందుకని మీరు ఏం చేసి మీరు టీఆర్ఎస్ని కాపాడుకోలేరు. అది తెలుసుకుని కనీసం పడక కుర్చీలో కూర్చొని నేనేం తప్పులు చేస్తుంటాను అని ఆలోచించుకుంటుని మీ అబ్బాయికి ఏమన్నా చెప్తే, మీ అబ్బాయి ఏమన్నా రాజకీయాలు చేసే ఓపుకుంటే మీరు లేకోకుండా ఆయనకన్నా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.